మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారు. అరుదైన రికార్డులు సాధిస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన లీనా నాయర్ కూడా అరుదైన ఘనతను సాధించారు. సీఈఓ లీనా నాయర్ బ్రిటన్ అత్యున్నత గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె ఛానల్ సీఈఓగా రిటైల్ అండ్ వినియోగదారుల రంగంలో అత్యున్నతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఆ రంగంలో ఆమె అందించిన సేవలకు, కృషికి గాను యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవంతో సత్కరించింది. లీనా నాయర్కు బ్రిటన్లో అత్యున్నత గౌరవం దక్కింది. అదే కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డ్. ఆమె వ్యాపార రంగంలో చూపిన అసాధారణ నాయకత్వానికి, సమాజంపై చూపిన సానుకూల ప్రభావానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ గౌరవం భారత సంతతి వారందరికీ, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జన్మించిన లీనా నాయర్ చిన్నప్పటి నుంచే చదువులో మేధావి. ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంబీఏ చేసిన లీనా 1992లో హిందుస్థాన్ యూనిలీవర్లో ట్రైనీగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో కార్పొరేట్ ప్రపంచంలో మహిళలు, అదీ భారతీయ మహిళలు, అంతగా కనిపించేవారు కాదు. కానీ లీనా తన పనితనంతో అందరి దృష్టిని ఆకర్షించింది. 30 ఏళ్ల యూనిలీవర్ కెరీర్లో ఆమె హ్యూమన్ రిసోర్సెస్ హెడ్గా ప్రపంచవ్యాప్తంగా 150,000 మంది ఉద్యోగులను నడిపించింది. ఆమె నాయకత్వంలో యూనిలీవర్ డైవర్సిటీ, ఇన్క్లూజన్లో ముందంజలో నిలిచింది. 2021లో లీనా నాయర్ ఒక చారిత్రక అడుగు వేసింది. ఫ్రాన్స్కు చెందిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఛానల్కు సీఈఓగా నియమితులయ్యారు. ఛానల్లో ఆమెనే తొలి భారత సంతతి మహిళా సీఈఓ. తన నాయకత్వంలో ఛానల్ బ్రాండ్కి మంచి గుర్తింపు లభించేలా కృషి చేశారు. వినియోగదారులను ఆకర్షించేలా గణనీయమైన పురోగతిని అందుకునేలా చేశారు. ముఖ్యంగా కంపెనీ ఫౌండేషన్కు గణనీయమైన ఆర్థిక సహాయం లభించేలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 మిలియన్లకు పైగా మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ స్థాయికి చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. ఛానల్ వంటి ఐకానిక్ బ్రాండ్ను నడిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమె నాయకత్వంలో ఛానల్ కొత్త ఒరవడిని సృష్టిస్తూ రికార్డులను క్రియేట్ చేస్తోంది. అలాగే ఆమె అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. బ్రిటన్లో తాజాగా పురస్కారం అందుకుని భారత్ గౌరవాన్ని మరింత పెంచింది లీనా నాయర్.